అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. తండ్రి, ఇదిగో నీ మాటలు వినాలని ప్రభువాని బిడ్డలు మేము ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడవు నీవు మాత్రమే గనుక జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించండి. మాతో మీరే మాట్లాడండి ప్రభువా. నిలవబడేది నేను మాత్రమే, మాట్లాడేది మీరు గనుక ప్రభువ. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. అట్టి విలువైనటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించి నడిపించి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరికీ మరణ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అందరికీ కూడా ఆనందమాసం యొక్క ఆనందకరమైనటువంటి దీవెనలు కలుగునుగా కానీ ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను. మరి సంతోషమైనటువంటి సమయము, ఆనందకరమైనటువంటి సమయము. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఎటు చూచినా కానీ సంబరాలే, ఎటు చూచినా కానీ సందడే, ఎటు చూచినా క్రిస్మస్ ఆరాధనే జరుగుతూ ఉంది. చాలా సంతోషం. కనుక మరి మన వాక్యము కూడా క్రిస్మస్ వర్తమానమే మనము ధ్యానించుకుంటున్నాము. ఆ క్రమములో ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగము చూసినట్లయితే మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలండి, ఇంటిలోనికి వచ్చి అని రాయబడింది. ఇంటిలోనికి వచ్చి అని రాయబడింది. గమనించాలి. జ్ఞానులు వచ్చే సమయములో యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉన్నారు. మరి గొర్రెల కాపరులు వచ్చే సమయములో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అంటే పశువుల తొట్టెలో ఉన్నారు. పశువుల పాక అంటారు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో ఉన్నట్టుగా గమనించాలి. ఇక్కడ జ్ఞానులు వచ్చే సమయానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అంటే ఇంటిలో ఉన్నారు. చాలామంది చేసేటటువంటి తప్పిదము ఏమిటి అంటే, చెప్పే మాట ఏమిటంటే, పశువుల పాకలో ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చారు అన్నట్టుగా మాట్లాడతారు. పశువుల పాక వేస్తాం మనం, వేసిన తర్వాత దాంట్లో జ్ఞానులు కూడా మనం నిలవబెడతాం. కాదు. పశువుల పాక దగ్గర, పశువుల తొట్టెలో ఉన్నప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు. జ్ఞానులైతే మట్టికి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వచ్చారు. దాదాపుగా గమనించాలి, జ్ఞానులు వచ్చే సమయానికి అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. అందుకనే కదా హేరోదు అంటాడు కదా, 2 సంవత్సరాల పైబడినటువంటి 2 సంవత్సరాలు చంటి పిల్లలు మొదలు 2 సంవత్సరాల వయసు ఉన్న వారందరినీ కూడా చంపించమని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఎందుకు అంటే కనుక 2 ఏళ్ళు అయిపోయింది. పశువుల కాపరులకైతే అనగా గొర్రెల కాపరులకైతే దేవదూత చెప్పింది పుట్టిన వెంటనే వర్తమానము వారు వెంటనే చూచారు వెళ్ళి. మరి ఈ యొక్క జ్ఞానులకి ఎవరు చెప్పారు అంటే ఒక నక్షత్రము దారి చూపించినట్టుగా. జ్ఞానులకు ఎవరు చెప్పారు అంటే కనుక వారి మత గ్రంథములో రాయబడిన మాట ఆధారం చేసుకుని వారు గ్రహించుకున్నారు. జెండవెస్త అనేటటువంటి ఆ యొక్క గ్రంథములో రాయబడినటువంటి మాట, జొరాస్టర్ అనేటువంటి ఒక తత్వవేత్త రాసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఈ లోకములో పుట్టేటటువంటి సమయములో, అనగా దేవుడు రక్షకుడుగా రాజుగా ఈ లోకములో పుడతాడు, భూలోకములో. అలా పుట్టినప్పుడు ఆకాశంలో వింత అయినటువంటి నక్షత్రం పుడుతుందని చెప్పి రాస్తాడు. కాబట్టి వింత నక్షత్రం కనపడింది వారికి. కనపడిన వెంటనే వారు
ఆ గ్రంథాన్ని చూచారు. గ్రంథాన్ని చూచిన వెంటనే వారు బయలుదేరారు. దేవుని మహాకృపను బట్టి జరిగిన కార్యం ఏమిటంటే, నక్షత్రమే, నోరు లేనటువంటి నక్షత్రమే దారి చూపించి దరికి చేర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి పైన ఆగింది. అనగా ఈ జ్ఞానులు ఎలా వస్తున్నారంటే నక్షత్రమును ఆధారము చేసుకుని వస్తూ ఉన్నారు. గమనించాలి దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు అంటే కనుక ఆయన కఠిన నేల మీద పుట్టినట్టుగా ఇది కూడా ఒక ప్రవచనమే. త్రోవ ప్రక్కన ఆయన జన్మించినట్టుగా మనం గమనించాలి. ఆయన త్రోవ ప్రక్కన జన్మించినప్పుడు, కటిక నేల మీద ఆయన జన్మించినప్పుడు ఎవరు వచ్చారు అంటే దేవదూతలు వచ్చారు. రెండవదిగా సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టినప్పుడు ఎవరు వెళ్ళారు అంటే గొర్రెల కాపరులు వెళ్ళారు. ఇక మూడవదిగా మనం గమనిస్తే ఇంటిలోనికి వెళ్ళిపోయిన తరువాత ఎవరు వెళ్ళారంటే జ్ఞానులు వెళ్ళారు. ఆయన కఠిన నేల మీద జన్మించినట్టుగా మనం ఎలా చెప్పగలము అంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 23వ వచనములో ఒక ప్రవచనము ఉంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 23వ వచనము. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపుకు దాటు వారికి నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. ఇదంతా ప్రభువుకు చెప్పినటువంటి ప్రవచనమే. ఆయన దారిగా మారిపోయాడు, దాటిపోవడానికి వీపును దారిగా చేశాడు. అందుకనే కదా ఆయన తగ్గించుకున్నాడు, దీనుడుగా హీనుడుగా ఈ లోకానికి వచ్చి రిక్తుడుగా మారిపోయాడు. అలా ఆయన వీపునే దారిగా చేస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయబడినటువంటి మాట మరి దాటి వెళ్ళినట్టుగా చెబుతూ ఉన్నారు. అంటే ఆయన కఠిన నేల మీద పుట్టాడని దానికి ఈ వచనాన్ని మనము బేస్ చేసుకోవచ్చు. అనేక రకాల ప్రవచనాలు అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పాత నిబంధనలో మనం చూస్తాం. కాబట్టి కఠిన నేల మీద ఆయన త్రోవ ప్రక్కన ఆయన జన్మించాడు. ఎందుకంటే గలిలయలో నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. అప్పటికే మరియమ్మ గారికి నెలలు నిండాయి. ఆ సమయములో మరి బెత్లెహేము అనేటటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత, అనగా యోధా దేశంలో బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఆ బెత్లెహేము అనేటువంటి ఊరిలోనికి వచ్చిన తర్వాత ఆమె కన్నట్టుగా మనం గమనించాలి. అప్పుడు సత్రముల దగ్గరికి వెళ్ళారు. స్థలం లేదు, ఎక్కడ పశువుల తొట్లో పరుండబెట్టారు. అప్పుడు జ్ఞానులు, అప్పుడు గొర్రెల కాపరులకు వార్త అందింది. ఆ రాత్రి కాల సమయంలో గొర్రెల కాపరులు వచ్చి మొదటగా చూచినట్టుగా తరువాత 2 సంవత్సరాలు పట్టింది. ఈలోపు ఈ పాకలో నుంచి, తొట్టిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే ఇంటిలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇంటిలోనికి వెళ్ళారు. ఇక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనం 2:10 మత్తయి సువార్త 2:10లో మనం గమనించినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. ఈరోజు మన అంశం ఏమిటంటే ఆ ఇంటిలో యేసు ఉన్నాడు. మరి నీ ఇంటిలో ఎవరు ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో యేసు ఉన్నాడు, మరి నీ ఇంటిలో యేసు ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు. ఇదే మన అంశము. ఆ ఇంటిని గురించి చక్కగా రాయబడిందని పరిశుద్ధ గ్రంథములో గమనించాలి. మత్తయి సువార్త కొత్త నిబంధనకు ప్రారంభం. మరి మొట్టమొదటిగా ఎవరి ఇంటి గురించి చెప్పబడిందంటే యేసు ప్రభువు వారు ఉన్న ఇంటి గురించి చెప్పబడింది. మీరు పరిశుద్ధ గ్రంథం చదవండి, తెలుస్తుంది మీకు. మత్తయి సువార్తలో ఎక్కడ ఇంటి గురించి రాయబడలా. మొట్టమొదటిగా ఎవరి ఇంటి గురించి రాయబడిందంటే యేసయ్య ఉన్నటువంటి ఇంటి గురించి రాయబడింది. ఎందుకు రాయబడింది అంటే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథములో రాయబడింది. ఈరోజు నీ ఇంటిలో యేసు ప్రభువు ఉన్నట్లయితే నీ ఇంటిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో, అనగా జీవ గ్రంథములో రాయబడుతుంది. మరి నీ ఇంటిలో ప్రభువు ఉన్నాడా? చిన్న బాలుడుగా ఉన్నాడు యేసయ్య, ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిని గురించి రాశారు. ఆ కాలంలో చాలా ఇల్లులు ఉన్నాయి, ఏ ఇంటిని గురించి రాయలా? ప్రభు ఉన్న ఇంటిని గురించి అంటే ఒక ఐడెంటిటీ కనబడుతూ ఉంది. ఎందుకు? ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకు? ప్రభు ఉన్నాడు కాబట్టి. ప్రభు ఉంటేనే మనకు విలువ. ప్రభు లేకపోతే మన విలువ లేదు. గాడిద మీదకు ఆయన ఎక్కినప్పుడు ఆ గాడిదకు విలువ వచ్చింది. ఆ గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు కింద వస్త్రాలు వేశారు. ఆ గాడిద మీద ఆయన ఉన్నప్పుడు కింద మట్టలు వేశారు, తట్టలు వేశారు, బుట్టలు వేశారు, రొట్టెలు వేశారు. అంత మాత్రమే కాదు, జయ జయ ధ్వనులు పలికించారు. కారణం ఏమిటంటే
గాడిద మీద యేసయ్య ఉన్నారు, గాడిదకు విలువ వచ్చేసింది. అలాగే ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి విలువ వచ్చింది, ఆ ఇంటికి ఒక గుర్తింపు వచ్చింది, ఆ ఇంటికి ఒక స్థాయి వచ్చింది. ఆ ఇంటి పేరు పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. దేవునికి స్తోత్రం. అవును, యేసయ్య ఉంటేనే మన బ్రతుకుకు విలువ. యేసయ్య ఉంటేనే పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళగలము. ఆయన లేకపోతే మనము ఏమీ చెయ్యలేము. ఎన్ని ఉన్నా కానీ ఆయన లేకపోతే అంతా శూన్యమే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ఇంటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ ఇంటిని గురించి అంటే జ్ఞానులు దర్శించినటువంటి ఇంటిని గురించి. ప్రభువు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథములో రాయబడింది. ఇప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని ఆధారము చేసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారండి. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆ నక్షత్రం ఆగింది. ఈ నక్షత్రం ఎలా కనబడుతూ ఉందంటే ఒక దిక్సూచిగా కనబడుతూ ఉంది, ఒక మార్గాన్ని నిర్దేశించేదాకా కనబడుతుంది, దారి చూపించి దరికి చేర్చిన నక్షత్రముగా ఈ నక్షత్రము కనబడుతూ ఉంది. మతానికి వచ్చి ఆగింది. ఇంటి లోపల ప్రభు ఉన్నాడు కాబట్టి ఇంటి మీదకు వచ్చి ఈ నక్షత్రము ఆగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. మత్తయి సువార్త 2:9. ఇంటిపైకి నక్షత్రం వచ్చింది. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఆ శిశువు ఉండిన చోటికి, అంటే ఆ ఇంటికి వచ్చి అది నిలిచినట్టుగా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. అంటే దాని టార్గెట్ ఏమిటంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతుంది. ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద నక్షత్రం ఆగుతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఆ ఇంటి గురించి మనం గమనిస్తున్నాం. ఈరోజు ఆ ఇంటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు గనుకనే ఆ ఇంటిని గురించి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చెప్పారు. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నారు కాబట్టి ఇంటి పైకి వచ్చి నక్షత్రం ఆగింది. అప్పుడు దాకా నక్షత్రం ఏం చేసిందంటే నడిచింది. అప్పుడు దాకా నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను నడిపించింది. అప్పుడు దాకా నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులకు దారి చూపించింది. సడన్గా వచ్చి బ్రేక్ వేసేసింది, ఆగిపోయింది. కారణం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంటిలో ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఏ ఇంటిలో ఇంటి పైన ఏముంటుందంటే స్టార్ ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. క్రిస్మస్ కాలంలో మనం అందరము కూడా ఇంటి దగ్గర ఏం పెట్టుకుంటాము, ఇంటి పైన ఏం పెడతామంటే స్టార్ పెడతాం. కారణం ఏంటంటే వీరు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేటటువంటి ఒక సూచన, ఒక ఆనవాలు, ఒక గుర్తింపు, అది ఒక సాక్ష్య జీవితం. అది వీరు ప్రభువుని నమ్ముకున్నారు, అది ఒక సాక్ష్యము. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉంటే, నీ ఇంటి పైన స్టార్ ఉంటే దాని అర్థం ఏమిటంటే ఒక సాక్ష్యము కలిగి నీ ఉన్నావనే అర్థము ఉంది. మరి నీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ జీవితము ఎలా ఉంటుందంటే ఒక గుర్తింపు కలిగినటువంటి జీవితముగా ఉంటుంది అనే విషయము కూడా మనము గమనించాలి. ఇక మూడవదిగా గమనిస్తే కనుక ఆ ఇంటి నిండానంట వెలుగుమయం అయిపోయిందంట. ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడింది. ఎందుకంటే యేసయ్య ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడింది. ఇక చీకటి ఎంత మాత్రమునూ లేదు, చీకటి లేదు, అంతా వెలుగుతోనే ఉన్నది. కారణము ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీ ఇంటిలో ప్రభు ఉన్నట్లయితే నీ ఇల్లంతా కూడా ఎలాగుంటుందంటే వెలుగుమయమైపోతుంది. చీకటి ఉండదు. చీకటి అనగా సాతాను, చీకటి అనగా అంధకారము, చీకటి అనగా దురాత్మల సమూహము, ఇదేది ఉండకూడదంటే ప్రభువు నీ ఇంటిలో ఉండాలి. ప్రభువు నీ ఇంటిలో ఉంటే సాతాను వెళ్ళిపోతుంది. ఇక చీకటి ఉండదు. చీకటి సంబంధాలు సాతాను సంబంధులు అని రాయబడింది. నీకు చీకటితో పని లేదు, నువ్వు వెలుగుతో ఉండాలి. వెలుగు అనగా యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. నిజమైన వెలుగు ఉంది, అది లోకంలో ఉన్న ప్రతి వారిని వెలిగిస్తున్నది అని మనకు యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అవును, మరి ఆ వెలుగుతో మనము నింపబడాలి. ఎప్పుడు నింపబడతామంటే యేసయ్య ఉంటేనే వెలుగు. అవును, వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఆదికాండం 1:3 మనము చూస్తూ ఉన్నాము. అవును, ఆయన వెలుగయ్యున్న దేవుడు, వెలిగించే దేవుడై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మనల్ని కూడా వెలుగుగా చెప్పాడు ఆయన. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. కాబట్టి వెలుగుగా ఉన్నటువంటి ఆయనను మనము సేవిస్తూ ఉన్నాము. ఆయన మన ఇంటిలో ఉంటే మనకు వెలుగు, మనము వెలుగుమయంలోనికి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లంతా కూడా
వెలుగుమయమైంది, చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక మనం గమనించినట్లయితే కనుక 4వది, యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చారు. జ్ఞానులు వచ్చారు ఆ ఇంటిలోనికి. మరి యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలోనికి ఏమొస్తుందో తెలుసా? జ్ఞానము వస్తుంది. జ్ఞానము వస్తుంది. ఎందుకంటే జ్ఞానమునకు ఆధారము ఆయనే. జ్ఞానమయ్యున్న దేవుడు ఆయన. జ్ఞానమును వసగే దేవుడు ఆయన. బుద్ధియు వివేకము అన్నీయు కూడా ఆయన దగ్గర గుప్తములయ్యున్నవి. గుప్త ధననిధిగా ఉంది జ్ఞానము ఆయన దగ్గర. అడిగిన వారికి అనుగ్రహించేవాడై ఉన్నాడు. జ్ఞానమయ్యున్న దేవుడు ఆయన. జ్ఞానము ఆయనదే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నాడు గనుకనే ఆ ఇంటిలోనికి జ్ఞానులు వచ్చినట్టుగా నీ ఇంటిలో యేసు ప్రభు అంటే నీ ఇంటిలోనికి కూడా ఏమి వస్తుందంటే జ్ఞానము వస్తుంది. జ్ఞానము కావాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడు తెరవబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగమన్నాడయ్యా దేవుడు అంటే? జ్ఞానాన్ని అడగమన్నాడు. కాబట్టి మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి ఆయన మన ఇంటిలో ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం మనకు లభిస్తుంది. ఇది 4వది. ఇక 5వదిగా మనం గమనిస్తే ఈ జ్ఞానులు వచ్చి ఆ ఇంటిలోనికి ఏమి తీసుకొచ్చారంటే కానుకలు తీసుకొచ్చారు. తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును సమర్పించినట్టుగా 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం 11వ వచనం. ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంటే ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిలోనికి ఏమి తెచ్చారు జ్ఞానులు అంటే? కానుకలు తెచ్చారు, బహుమతులు తెచ్చారు, బహుమానములు తెచ్చారు. బంగారము తేబడింది, సామ్రాణి తేబడింది, బోలము తేబడింది. చక్కని బహుమానములతో ఈ జ్ఞానులు వచ్చారు. మరి యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నట్లయితే నీ ఇంటిలోనూ కూడా ఏమొస్తాయంటే బహుమానాలు వస్తాయి. నీ ఇంటిలో కూడా ఏమొస్తాయంటే కానుకలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు నీ ఇంటిలో ఉండాలి. అంత మాత్రమే కాదండి, 6వదిగా మనం గమనిస్తే అక్కడ వారు ఆయనను పూజించినట్టుగా రాయబడింది. అనగా ఆరాధన జరిగింది. ఆ ఇంటిలో ఆరాధన జరిగింది. ఆ ఇంటిలో ఆరాధన ఎందుకు జరిగింది అంటే ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కాబట్టే ఆ ఇంటిలో ఆరాధన జరిగింది. అనగా స్తోత్రాలాపన జరిగింది. ఆయన స్తుతించారు, స్తోత్రార్పణ చేశారు, ఆరాధన చేశారు. మరి నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ ఇంటిలో కూడా ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నారు కాబట్టే ఆ ఇంటిని గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఈరోజు యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నట్లయితే నీ ఇంటిని గురించి జీవ గ్రంథములో రాయబడుతుంది. ఇది ఒకటి. 2వది, ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కనుకనే ఇంటి పైకి స్టార్ వచ్చి ఆగింది, నక్షత్రము ఆగింది. అనగా ఆ నక్షత్రం ఏమి చూపిస్తుందంటే ఇంటిలో ఉన్న యేసయ్యను చూపిస్తూ ఉంది. ఒకవేళ నీ ఇంటిలో యేసయ్య ఉన్నట్లయితే నీ ఇంటి పైన ఖచ్చితముగా సాక్ష్యమనే నక్షత్రము ఆగుతుంది. అది ఏమి చెబుతుందంటే వీరు ప్రభువు నమ్ముకున్నారా అనేటటువంటి ఒక సాక్ష్యాన్ని వెదజల్లుతుంది. ఇది 2వది. ఇక 3వది ఏమిటి అంటే గనక ఆ ఇల్లంతా కూడా యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు కనుక ఆ ఇల్లంతా కూడా ఏమైందంటే వెలుగుమయమైపోయింది. చీకటికి ఎంత మాత్రమును చోటు లేదు. అలాగే నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ ఇల్లు కూడా వెలుగుమయమైపోతుంది. ఇక 4వదిగా ఆ ఇంటిలో యేసయ్య ఉన్నారు కనుక ఆ ఇంటిలోనికి జ్ఞానులు వచ్చారు. నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ ఇంటిలోనికి జ్ఞానము వస్తుంది. జ్ఞానానికి మించింది ఏమీ లేదు. ఇక 5వది, ఆ ఇంటిలో ఆరాధన జరిగింది. కారణం ఏమిటంటే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి. అదే యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలో కూడా ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే ఆరాధన నొందదగిన దేవుడు ఆయనే, స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు ఆయనే గనుక మనము సేవిస్తున్న దేవుడు ఆరాధన నొందదగిన దేవుడు. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట. దేవునికి స్తోత్రం. ఇక 6వదిగా ఆయన ఇంటిలో ఉన్నాడు గనుకనే కానుకలు తెచ్చారు, బహుమతులు తెచ్చారు. అలాగే యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలో కూడా బహుమతులే. ఆరాధన జరిగింది, నీ ఇంటిలోనికి బహుమతులు. ఆ బహుమతులు అంటే వరములు, అంటే కృపావరాలు దేవుడు నీకు ఇస్తాడు నీ ఇంటిలో యేసయ్య ఉన్నట్లయితే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యేసయ్య మన ఇంటిలో ఉండాలి. మన ఇంటిలో ఆయన ఉంటే ఖచ్చితముగా మన ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదానికి నిలయముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభమైనప్పుడు అండి కొన్ని ఇంటిల్లో ఆయన దర్శించాడు.
ముఖ్యముగా మరి ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఒకరి ఇంటికి వెళ్ళాడు ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రయాను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అంద్రయాను ఇంట ప్రవేశించెను. సీమోను అంటే పేతురు గారి ఇంటికి వెళ్ళారు. ఇంకేమని చెప్పాలంటే పేతురు గారు ఆంద్రేయ గారు ఇద్దరు కూడా ఎవరంటే అన్నదమ్ములు. పేతురు గారికి మరొక పేరు ఏంటంటే సీమోను. కాబట్టి పేతురు గారి ఇంటికి వెళ్ళారు ఎవరు? యేసు ప్రభు. వెళ్ళినప్పుడు పేతురు గారి యొక్క అత్తగారు జ్వరంతో పడి ఉన్నట్టుగా అక్కడ వాక్యంలో రాయబడింది. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. మరి జ్వరం అని చెప్పారు. ఏ జ్వరమో మనకు తెలియదు కానీ మొత్తం మీద బలహీనమైపోయి పడుకుని ఉంది ఆమె. యేసుప్రభు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత పడుకున్నటువంటి జ్వరముతో పడి ఉన్నటువంటి ఆ యొక్క పేతురు అత్తగారికి స్వస్థత కలిగింది. ఎప్పుడు కలిగిందంటే యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత. అంటే యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నారు గనక ఆ ఇంటిలో స్వస్థత కార్యము జరిగింది. ఇది మనము గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారి ఇంటిలో ఉన్నారు గనక పేతురు అత్తగారికి స్వస్థత కార్యము జరిగింది. అదే దేవుడు, అదే యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే నీ జీవితంలో కూడా, నీ ఇంటిలో కూడా స్వస్థత కార్యము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయం సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు చూచి లోపలికి పోయి మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. చావు ఇంటిలోనికి ప్రభు అడుగు పెట్టాడండి. ఇందాక రోగి ఇంటిలోనికి ప్రభు అడుగు పెట్టాడు. ఇప్పుడు చావు అనగా చచ్చిపోయింది కుమార్తె ఆ ఇంటిలోనికి అడుగు పెట్టాడు. పైపెచ్చి అంటున్న మాట ఏంటి తెలుసా? ఆ కుమార్తె చనిపోలేదు, ఆమె నిద్రపోతూ ఉందని చెప్తే అందరూ కూడా అపహాస్యం చేశారు, ఏలాకోలం ఆడారు, కొంతమంది తిట్టుకున్నారు. అయినా కానీ ప్రభువు లోపలికి వెళ్ళాడు, ఇంటిలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చనిపోయినటువంటి కుమార్తె దగ్గరకు వెళ్ళాడు. తలీతా కుమి అన్నాడు. ఓ చిన్నదానా లెమ్ము అని ఆమె చెయ్యి పట్టుకున్న వెంటనే ఆ చచ్చిపోయినటువంటి చిన్నది లేచి కూర్చున్నది. అంటే చనిపోయినటువంటి కుమార్తె బ్రతికింపబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు గనుకనే, ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు కాబట్టి చావిల్లు కాస్త ఆనందమైనటువంటి ఇల్లుగా మారిపోయింది. ఏడుపుతో ఉన్నటువంటి ఆ ఇల్లు కాస్త నవ్వులమయమైపోయింది. కన్నీరు కాస్త నాట్యముగా మారిపోయింది. కన్నీటిని నాట్యముగా మార్చివేసే దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని కూడా తొలగించి వేసి సంతోషము, సమాధానము ఈ యొక్క ఆనంద మాసములో నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. పరిస్థితులను తారుమారు చేస్తాడు. ఎలాంటి వారినైనా మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మలచివేస్తాడు, మార్చివేస్తాడు. స్థితిగతులను మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అయినా. కాబట్టి మొత్తం మీద చనిపోయినటువంటి ఆ కుమార్తె బ్రతికించబడింది. కారణం ఏమిటంటే యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. ఈరోజు నీ ఇంటిలోనికి ఆ ప్రభు వస్తే, నీ ఇంటిలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, అనగా ఇక ఈ సమస్య తీరదు, ఈ సమస్య పరిష్కారం కాదు అని ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్య కూడా తొలగిపోతుంది, దానికి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ లోకములో అందరికీ అసాధ్యమే, అన్ని కార్యాలు అందరి వల్ల కావు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యమే గనుక వాక్యం వింటున్న దైవ జనాంగమ జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో ఉన్నటువంటి గొడ్డు సమస్యలు ఇదిగో తీరినటువంటి సమస్యలు ఏదైనప్పటికీ కూడా తీర్చివేస్తాడు. ఎప్పుడు అంటే నీ ఇంటిలో ఆయన ఉన్నట్లయితే అంతా మేలే. జక్క ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటే, జక్క ఇంటిలోనికి యేసయ్య వెళితే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేసింది. లూకాసువార్త 19:9 ఈ మాట కనబడుతుంది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడంటే యేసయ్య ఆ ఇంటిలో అడుగు పెట్టాడు గనుకనే. కాబట్టి మరి ఇంత మేలుంది. యేసయ్య మన ఇంటిలో ఉంటే ఇంత మేలు ఉంది. యేసయ్య మన ఇంటిలో ఉంటే మన ఇల్లంతా వెలుగుమయమైపోతుంది. యేసయ్య మన ఇంటిలో ఉంటే మన ఇంటిని గురించి
పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. గమనించాలి. ఇంటిని గురించి అనుకుంటున్నాం, కానీ వాక్యపరముగా మనం గమనించినట్లయితే ఆ ఇల్లు, ఎబ్రీ పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, ఆ ఇల్లు ఏమిటో 3వ అధ్యాయం 6వ వచనము. ఏ ఇంటిలో ఆయన ఉంటే మేలో. గమనిద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. బహిరంగంగా కనబడుతున్న ఇంటిలో ఆయన ఉండడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఈ ఇంటిలో ఆయన ఉండాలి. నీ ఇంటిలో అనగా నీలో, నీ హృదయ గదిలో యేసయ్య ఉన్నట్లయితే నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ ఇల్లంతా కూడా వెలుగుమయమైపోతుంది. నీ ఇంటిలో అనగా నీలో యేసయ్య ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నీ మీదకు స్టార్ వస్తుంది, అనగా నీ సాక్ష్యం నిలిచిపోతుంది. నీ ఇంటిలో అనగా నీ ఒంటిలో యేసయ్య ఉన్నట్లయితే నీకు జ్ఞానము వస్తుంది. నీ ఇంటిలో యేసయ్య ఉంటే ఆరాధన జరుగుతుంది లోపల. నీ ఇంటిలో అనగా నీ హృదయములో యేసయ్య ఉన్నట్లయితే నీకు కృపావరాలు లభిస్తాయి, స్వస్థత కలుగుతుంది. చచ్చినటువంటి నీ స్థితి బ్రతికించబడుతుంది, మార్చబడుతుంది. అంత మాత్రమే కాదు, నీ ఇంటికి అనగా ఈ ఇంటికి రక్షణ వస్తుంది. కాబట్టి ఆయనను మరి ఈ ఆనంద మాసములో నీ హృదయములోనికి చేర్చుకో. తలుపు దగ్గరకు తడుతూ ఉన్నాడు, తీస్తే లోపలికి వస్తాడు ఆయన. ఎంతకాలం బయట ఉంచి తలుపు తట్టించుకుంటావు? తలుపు తీ, నా హృదయంలోకి రా ప్రభువా అని ఆహ్వానించు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, నాయన నీ బిడ్డల హృదయాల్లోనికి ప్రభువా నాయన ఇదిగో మీరు చేరుపోమని అడుగుతున్నాం. ఎవరైతే హృదయము తెరచి దేవా నా హృదయంలోకి రండి అని ఆహ్వానించుకుంటున్నారో వారి హృదయాల్లోనికి ప్రవేశించండి ప్రభువా. వారి హృదయ గదిలో మీరుండాలి ప్రభువా. వారి హృదయ గదిలో మీరుండి నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించుమని, ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.